హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అలోక వ్లాగ్స్. ఈరోజైతే నేను మరొక కొత్త ప్రోడక్ట్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అది నేను యూట్యూబ్ కోసం తీసుకున్న మైక్ అండి. అది నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. దాన్ని అయితే ఇదండి ప్రోడక్ట్. ఇది చూడండి, దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. మనం ఫస్ట్ ఇలా దీని గురించి సంబంధించి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా అని కొంచెం ఇలా దీని గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని. నెక్స్ట్ ఇదండి K8 వైర్లెస్ మైక్రోఫోన్. K8 ప్రోడక్ట్ అండి నేను తీసుకుంది. ఇదైతే ఎక్కువ యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసేదైతే ఇదే ఎక్కువ అని, దీని మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి. నేను కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని నేనైతే తీసుకున్నాను. దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని. ఈ ప్రోడక్ట్ అయితే ఫస్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని వీళ్ళైతే ఇచ్చారు. ఇది లైవ్ షోలో, ఇంటర్వ్యూస్లో, బ్లాగ్, షార్ట్ వీడియోలో యూజ్ చేయొచ్చు. దీని గురించి కొంచెం డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు, చూద్దాము. ప్లగ్ అండ్ ప్లే, 20 meters ఆఫ్ యాక్సెసిబుల్ రిసెప్షన్, ప్రిసైజ్ రేడియో, క్లియర్ టింబర్, హైలీ సెన్సిటివ్, వైడ్లీ కంఫర్టబుల్. దీనికి సంబంధించి ఇలా ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయని, అసలు ఏమేమి ఇచ్చారని మనం అయితే చూద్దాము. ఇదైతే ఫస్ట్ మైక్ అండి, దీని ట్రాన్స్మిటర్ అంటారు. ఇది కాకుండా మన ఫోన్ ఇంకొకటి కనెక్ట్ చేసుకోవడానికి దీని పేరు రిసీవర్. ఇది మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టే దగ్గర మనం ఇక్కడ పెట్టేస్తే మనం మైక్కి, ఫోన్కి కనెక్ట్ అయిపోతుంది. మనం ఇక్కడ షోల్డర్, ఇక్కడ కాలర్ దగ్గర పెట్టుకుంటే ఇది వర్క్ అయిపోతుంది. దీన్ని మన కాలర్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఇక్కడ స్విచ్ కీ ఉంది కదా, దీన్ని మనం ఆన్ చేస్తే దీని గ్రీన్ బటన్ వచ్చినప్పుడు మనకు ఆన్ అయినట్టే. ఆన్ అయితే మన వాయిస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకి ఇంకా అన్ని ఫోన్లు, మన ఆండ్రాయిడ్ ఫోన్లే కాకుండా ఇంకా ఐఫోన్ కూడా ఉంటుంది, వాడుతుంటారు కాబట్టి ఐఫోన్కు సంబంధించి కూడా కనెక్టర్ అనేది ఇచ్చారు దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఛార్జర్ ఇచ్చారు దీనికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఛార్జింగ్ అనేది మనం మైక్కి దీనికి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మన సిపిన్ ఉన్నా కూడా దీనికి ఛార్జింగ్ అనేది వచ్చేస్తుంది. నాకు స్పెషల్గా ఇది ఉన్నా లేకపోయినా కూడా ఏమంత అవసరం లేదు. కాకపోతే సిపిన్ అనేది లేని వాళ్ళకి ఇది యూజ్ చేసుకోవచ్చు. చూడండి, దీని ఒకసారి నేను చూపిస్తాను. సిపిన్ ఎలా ఉంది, సిపిన్ ఛార్జర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది, చూసారు కదా. ఇలా మనం మైక్ కనెక్ట్ అయినప్పుడు నేను ఒక గ్రీన్ లైట్ వస్తుంది అనేది చెప్పాను కదా, అదే ఈ లైట్. ఇలా ఉన్నప్పుడు ఈ మైక్ ఆన్ లోనే ఉన్నట్టు. నా వాయిస్ మీకు ఇంత క్లారిటీ వినిపిస్తుంది. ఇలా నేను మైక్ అయితే కాలర్ దగ్గర పెట్టుకొని, రిసీవర్ అయితే నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టే దగ్గర అయితే నేను కనెక్ట్ చేశాను. నా వాయిస్ అయితే ఇప్పుడు ఎలా వస్తుందని అయితే, ఇది మైక్ కనెక్ట్ అయింది కదా, నా వాయిస్ ఇప్పుడు ఎలా ఉందనేది అయితే మీకైతే అర్థమైపోతుండొచ్చు. మీరు కూడా నాలాగా చిన్న చిన్న వీడియోస్, ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నట్లయితే మీకు ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ అయితే కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్ లో దీని లింక్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.